హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫిల్మ్ టాక్స్. ఇరుముడి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మాస్ మహారాజా ఒక కొత్త అవతారంలో చూడబోతున్నాం. మనమైతే ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ అయితే మస్త్ అనిపించింది భయ. ఇప్పటి వరకు రవితేజ గారు తీసిన ఇంతకుముందు 3-4 ఫిలిమ్స్ బ్యాక్ అన్ని సినిమాల కంటే రొటీన్ గా ట్రైలర్ అయితే ట్రైలర్ చాలా బాగుంది. అండ్ న్యూ వర్షన్ అనుకోవచ్చు, న్యూ అవతార్ అనుకోవచ్చు. ఆయన గెటప్ కానీ, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ అండ్ ఫాదర్ డాటర్ ఎమోషన్ సీన్స్ కానీ చాలా వర్కౌట్ అయినాయి. ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది సినిమా కంపల్సరీ హిట్ కొట్టేస్తుంది. మెయిన్ థింగ్ వచ్చేసి శివ నిర్మాణ లాస్ట్ మూవీ ఫ్లాప్ అయింది, ఖుషితోటి అయితే ఫ్లాప్ కొట్టిండు. అండ్ ఈ సినిమా తోటి ఖచ్చితంగా గట్టి కంబ్యాక్ ఇస్తాడు. అండ్ రవితేజ భయ్యకు కూడా హిట్ అనేది లేదు, లాస్ట్ యావరేజ్ అయింది. అండ్ ఈ సినిమా తోటి ఖచ్చితంగా ఇద్దరు కూడా కంబ్యాక్ ఇస్తారు. మెయిన్ స్టోరీ అయితే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ సీన్స్ అండ్ ఓన్లీ అయ్యప్ప స్వామి మాలేస్తాడు అండ్ చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఇదే స్టోరీ అనుకున్నాం మనం. బట్ ట్రైలర్ లా చూస్తుంటే క్రైమ్ సస్పెన్స్ ఒక దిక్కు, వీళ్ళిద్దరి ఫాదర్ డాటర్ ఎమోషన్ సీన్స్ ప్లస్ అయ్యప్ప మాల. ట్రైలర్ చూస్తుంటే మాత్రం చాలా సీన్లు కొత్తగా అనిపించినాయి. స్టోరీలో మాత్రం చాలా డెప్త్ ఉంది భయ. ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా చాలా హిట్ అయినాయి. అండ్ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా అదరగొట్టిండు అనుకోవచ్చు. చాలా బాగా ఇచ్చిండు మ్యూజిక్ అయితే. ఇందులో అయితే ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అండ్ సాయి కుమార్ గారు కూడా ఒక మంచి రోల్ అయితే చేస్తుర్రు. అండ్ మెయిన్ హైలైట్ సీన్స్ ఏంటంటే అయ్యప్ప మాల సీన్ కానీ అండ్ ఆ సాంగ్స్ కానీ మూవీకి పెద్ద హైలైట్ కాబోతున్నాయి. అండ్ మల్లెపూల పల్లకి మందార పల్లకి ఇంకా సాంగ్ రిలీజ్ కాలేదు. ఆ సాంగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు ఫ్యాన్స్ అయితే. సాంగ్ వేరే లెవెల్ ఉండబోతుంది. ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే చాలా పెద్ద హిట్ అయినాయి. మూవీ అయితే ఆగస్టు 21న రిలీజ్ కాబోతుంది. రవితేజ అన్న ఫ్యాన్స్ గెట్ రెడీ అయిపోండి. అండ్ మెయిన్ గా థియేటర్స్ అన్ని గుడిలాగా మారిపోతాయి భయ్య. మల్లెపూల పల్లకి మందర పల్లకి ఆ సాంగ్ కి మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉంటది క్రేజ్ మాత్రం. అండ్ జస్ట్ అది మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే నిజంగా పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది. అంటే సినిమా చూడాలి ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు సినిమా చూసేలాగా ఉంది. ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా అయితే నచ్చింది. అండ్ మెయిన్ గా రవితేజ అన్న ఫ్యాన్స్ వీడియో చూస్తే వీడియోకి అయితే లైక్ వేసుకో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి.